ఎంత తేలికో మహాభారత శ్రవణం చేయడం అంత తేలిక. కూర్చొని ఏమంత కష్టం నీకు? ఇంతకన్నా తేలిగ్గా తరించే మార్గం ఉందా? అంత ఫలితం ఇస్తారయా? అటువంటి మహాభారతం సంస్కృతంలో ఉంది, కానీ ఆంధ్ర భారతం లేదు. కాబట్టి నేను అది వినాలనుకుంటున్నాను. కాబట్టి ఇంత ఫలితాన్ని ఇచ్చేటటువంటి మహాభారతాన్ని మహానుభావ ఆంధ్రీకరించవలసింది అన్నారు. అంటే నన్నయ్య గారు అంగీకరించిన ఘట్టాన్ని చెప్పి ఇవాళ ఉపన్యాసాన్ని పూర్తి చేస్తాను. వీడు ఇలా చెప్తూ వెళ్ళిపోతాడేమో శివరాత్రి వరకు అని మీరు కంగారు పడకూడదు. కాబట్టి నన్నయ్య గారు అంటారు, అమలిన తారకా సముదయంబుల నిన్నను సర్వవేద శాస్త్రముల అశేషసారము ముదంబున పొందను బుద్ధివాహు విక్రమమున దుర్గమార్ధ జల గౌరవ భారత భారతీ సముద్రము తరియంగ ఈదను విధాతృనకై నను నెరబోలునే. రాజరాజ నరేంద్ర, నువ్వు అడిగావు భారతాన్ని ఆంధ్రీకరించండి నన్నయ్య గారు అని అడిగావు. అలాగేనండి, తప్పకుండా చేస్తాను. నేను కాకపోతే ఎవడు చేస్తాడు? ఇన్నాళ్ళకి నేను పుట్టాను కాబట్టి చేస్తాను అంటే నన్నయ్య గారు ఎందుకు అవుతారు? అలా అంటే నన్నయ్య గారి నోటి వెంట ఆ పలుకులు ఎందుకు వస్తాయి? ఆయన వినయం అటువంటిది. ఇంత సమర్థుడయ్యుండి, ఆదికవి అయ్యుండి ఆయన అంటున్నారు, అమలిన తారకా సముదయంబుల నిన్నను, ఆకాశంలో ఉండేటటువంటి నక్షత్రాలన్నింటినీ తప్పు లేకుండా లెక్కెట్టు. నీకోటి లెక్క తెలిసేమిటి? నేను ఇన్ని చెప్తే అన్నీ అనుకుంటానంటావేమో. నిన్ను అడిగినవాడు ఈశ్వరుడు, ఆయన ఈ నక్షత్ర మండలాన్ని సృజించినవాడు. నువ్వు తప్పు చెప్తే ఆయన చెప్పలేడు. ప్రతిరోజు రాత్రి నువ్వు నక్షత్రాలని లెక్క పెట్టడం మొదలుపెట్టినా, బతికున్నన్నాళ్ళు లెక్క పెట్టినా నక్షత్రాలని ఖచ్చితంగా లెక్కపెట్టి చెప్పగలవా? చెప్పలేవు. అలా సర్వవేద శాస్త్రముల అశేష సారము ముదంబున పొందను. వేదముల యొక్క శాస్త్రముల యొక్క సమస్త సారాన్ని నేను పొందేస్తానంటే సాధ్యం అవుతుందా? తేలిగ్గా సంతోషంగా ఇలా కూర్చుంటే నాకు వచ్చేయాలండి అంటే వచ్చేస్తాయా? అలా కుదరనట్టు బుద్ధిబాహు విక్రమమున దుర్గమార్ధ జల గౌరవ భారత భారతీ సముద్రము దర్యంగ ఈదను. బుద్ధిబలం అనేటటువంటి చేతులతోటి మహాసముద్రమైనటువంటి భారతాన్ని ఈదుతానంటే కుదురుతుందా? నీ చేతులకు బలం ఉంటే ఏట్లో ఈదు, నీ చేతులకు బలం ఉంటే చెరువులో ఈదు. అంతేగాని నా చేతులకు బలం ఉందండి, పక్క ఊళ్ళో చెరువులో ఈదాను, అందుకని ఈ చేతులతోటే సముద్రానికి యువతల ఒడ్డు నుంచి అవతల ఒడ్డుకి ఈదుతానండి అంటే ఈదుతావా? కొంత దూరం వెళ్ళేటప్పటికి రెక్కలు అలిసిపోతాయి, ఏవో జలచరములు తినేస్తాయి. కాబట్టి బాహుబలం సముద్రాన్ని ఈదడానికి సరిపోదు. నాకు ఏదో కవనశక్తి ఉండొచ్చు, నాకు ఏదో భాష మీద ప్రభుత్వం ఉండొచ్చు, అయితే మాత్రం మహాభారతం అనేటటువంటి సముద్రాన్ని నేను ఈదగలనా రాజరాజ నరేంద్ర? మదీ